శ్రీమాత్రే నమః. జాతకంలో గ్రహాలు బాలేవు, ఏం చేస్తాం? అందుకే చేస్తున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాధపడుతూ ఉన్నా. తీవ్రమైన మానసిక ఆందోళన లేదా శత్రుభయంతో నిద్ర రాకపోతున్న ఒక అద్భుత స్తోత్రం, చెప్పాలి అంటే జాతకరాతను సైతం మార్చగల స్తోత్రము అని చెప్పచ్చు. అది మనకి ఆదిశంకరాచార్యుల వారు అందించారు. ఈ స్తోత్రం కేవలం పూజ గదిలో చదువుకునే స్తోత్రం మాత్రమే కాదు, మన లైఫ్ని రీబూట్ చేసే ఒక పవర్ఫుల్ మైండ్ టూల్. అయితే మీరు అడగచ్చు, రోజు ఏదో ఒక స్తోత్రం చెప్తారు కదండి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని. మనం రోజు అన్నం తింటున్నామా ఆకలేస్తే? శరీరాన్ని బిల్డప్ చేసుకోవటం కోసము, బాడీ బిల్డప్ చేయటానికి వర్కౌట్స్ చేస్తున్నాం కదా. మరి రోజు సమాజంలో మన మీద పడే నెగిటివిటీని తట్టుకోవడానికి మెంటల్ వర్కౌట్ వద్దా చెప్పండి? జీవితంలో ఒకానొక దశలో మనకి తల్లి, తండ్రి, స్నేహితులు ఇలా ఎవ్వరూ సహాయం చేయలేని ఒక పరిస్థితి రావచ్చు. వీడియో చూసే ముందు జై భవానీ మాత అని కామెంట్ చేయటం మర్చిపోకండి. అమ్మవారి గురించి వినాలి అన్నా, అమ్మవారి గురించి స్మరణ చెయ్యాలి అన్నా, అమ్మవారి నామం లిఖించాలి అన్నా సుకృతం ఉండాలి. మరి ఆ సుకృతాన్ని మనం ఎందుకు వదిలిపెట్టుకోవాలి చెప్పండి? చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఒంటరిని చేసినప్పుడు మనిషిని డిప్రెషన్ నుంచి కాపాడే ఆ కవచమే భవానీ అష్టకం. నాకే నియమాలు తెలియదమ్మా, నువ్వే నాకు దిక్కు అని వేడుకోండి. ఇది చెప్పాలి అంటే శరణాగతి అన్నమాట. మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపే అద్భుతమైన ఈ స్తోత్రాన్ని మనం తెలుసుకుందాం. జగన్మాత అయిన భవానీదేవిని సంపూర్ణంగా శరణు కోరడమే ఈ స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ అష్టకంలో మొత్తం 8 శ్లోకాలు ఉంటాయి. అమ్మా, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరమ్మా అని వేడుకోవడం. నాకు తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు, సేవకుడు, ఇల్లు, వృత్తి ఏమీ లేవు అంటే ఇవన్నీ నాకు శాశ్వతం కాదు. అమ్మా తల్లి, నువ్వే నా దిక్కు, నువ్వే నా ఏకైక శరణ్యమని ఈ స్తోత్రం చెప్తుంది మనకి. నాకు దానం చేయటం తెలియదమ్మా, ధ్యానం చేయటం కూడా తెలియదు, తంత్రాలు మంత్రాలు ఇవేమీ తెలియవమ్మా, పూజా విధానం అస్సలు తెలియదమ్మా, నాకు తెలిసింది ఒక్కటే, నీ పాదాలు పట్టుకోవడం అమ్మా అంటూ మీ నిష్కల్మషమైన భక్తిని ప్రకటించటం. అమ్మా, నా ప్రవర్తన సరిగ్గా లేదమ్మా, నేను ఎన్నో కుసంస్కారాలలో మునిగిపోయానమ్మా, సంసార చక్రంలో చిక్కుకొని అలసిపోయానమ్మా, నన్ను నువ్వే రక్షించాలి అని పాప విముక్తికై చేసే ప్రార్థన అన్నమాట. అలాగే మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్షిస్తుంది. ఏదైనా వివాదంలో ఉన్నప్పుడు కానీ, ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కానీ, శత్రువుల దాడి జరిగినప్పుడు కానీ, లేదా అగ్ని ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ, నువ్వు ఏ సమయంలో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను రక్షించే ఏకైక తల్లి ఎవరో తెలుసా? అమ్మా. ఈ స్తోత్రంలో అదే చెప్తుంది, నన్ను రక్షించే ఏకైక తల్లివి నువ్వే భవానీ అని ప్రార్థించటం అన్నమాట ఈ స్తోత్రం యొక్క సారం. ఇది పెద్ద కఠినంగా ఏం ఉండదు. నేను రోజుకో శ్లోకంలో కూడా శ్లోకాన్ని చదివి పెడతాను. ఈ శ్లోకంలో ప్రతి దాంట్లోనూ మనకి కనిపించేది నాకేం తెలియదమ్మా, నాకేం తెలియదమ్మా అని. అయితే పొద్దున్న లేదా సాయంత్రం వేళలో చక్కగా మీ పూజా గదిలో దీపం వెలిగించి పఠించండి. ముఖ్యంగా సంధ్యా సమయాల్లో చదివితే చాలా మంచిది. శారీరక శుభ్రతతో పాటు మానసిక ప్రశాంతత ముఖ్యం. మానసిక ప్రశాంతత లేకే కదండి చదువుతున్నాము అని అంటారు కదా, నిజమే. ఇది మొదలు పెట్టండి, మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది. నేలపై నేరుగా కూర్చోకుండా ఒక చిన్న చాప లేదా ఒక వస్త్రం అంటే ఆసనం వేసుకుని కూర్చోవాలన్నమాట. ఈ స్తోత్రాన్ని కేవలం అక్షర రూపంలో చదివే కంటే అందులో ఉన్న శరణాగతి భావం ఉంది చూసారు, ఇందాక నేను పైన చెప్పాను, ఆ భావాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతూ చదివితే అమ్మవారి దయ వస్తుంది. అమ్మవారి మీద పూర్తి భారాన్ని వేసేయడమే అసలైన నియమం. తెలియక చేసే తప్పుల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి. జీవితం గందరగోళంగా ఉన్నప్పుడు, ఏ దారి తోచనప్పుడు ఈ అష్టకం చదివితే అమ్మవారి అనుగ్రహంతో సమస్యల నుంచి బయటపడతాం. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని అంటూ ఈ స్తోత్రం వస్తుంది.
అమ్మవారి హృదయాన్ని కరిగించేటట్లు కదా మనం చెయ్యాలి. అమ్మవారి హృదయాన్ని కరిగించాలి అంటే మన మనసులోని మాలిన్యాలన్నింటినీ పక్కన పెట్టేసి అమ్మవారి పాదాలు చూస్తూ నిత్యం స్మరిస్తే ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానసిక కష్టాలకి, భ్రమలకి, హఠాత్తుగా వచ్చే ఆపదలకి కొన్ని గ్రహాలు కారణమవుతాయి. సామాన్యంగా చంద్రుడు, రాహువు, కేతువు, శని అని చెప్తారు. కానీ ఇవి ఎక్కడున్నాయి, ఏ ఇంట్లో ఉన్నాయి, ఏ గ్రహాన్ని చూస్తున్నాయి, వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. రాహువు మనకి చెడు చేస్తారు అని మాత్రం అనుకోవడం చాలా తప్పు. ఆ ఉన్న స్థానాలను బట్టి, ఆ ఉన్న ఆ ఇంటిని బట్టి రాహువు, కేతువు కూడా మంచి చేస్తారు. ఆ ఉన్న స్థానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. భవానీ అష్టకం గ్రహాల ప్రతికూల ప్రభావాలని అద్భుతంగా నివారిస్తుంది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఆందోళన వచ్చేస్తుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఈ భవానీ అష్టకం చదివితే మనసుకి ఒక గట్టి కవచం అని చెప్పచ్చు. చంద్రుడిని బలపరిచి మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. చంద్రకవచం కూడా చదవచ్చు, అలాగే శివ సహస్రనామ స్తోత్రం కూడా చదవచ్చు, ఈ భవానీ అష్టకం కూడా చదవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఈ స్తోత్రంలో శంకరాచార్య స్వామి వారు మన ఇగోను పూర్తిగా పక్కన పెట్టి సైకలాజికల్ క్లెన్జింగ్ చేస్తారు. అసలు ఈ స్తోత్రం చదువుతూ ఉంటే మనలో మనకే తెలియకుండా, అమ్మా నాకేం తెలీదు, నాలో లోపాలున్నాయమ్మా, నేను తప్పులు చేశానమ్మా అని ఓపెన్గా ఒప్పేసుకుంటారు. ఎప్పుడైతే తన బలహీనతలని భయం లేకుండా ఒప్పుకుంటారో అక్కడైతే ప్రారంభమవుతుంది, ఇన్నర్ స్ట్రెంగ్త్ మొదలైపోతుందనమాట. లోపాలను ఒప్పుకోవటం అంటే చేతకాని తనం కాదు, అది పరమ ధైర్యం. నిజం, చేసిన తప్పును ఒప్పుకోవాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి. అది ఈ అష్టకం ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ చేసిన తప్పులు ఒప్పేసుకున్నావో అమ్మవారి అనుగ్రహం వెంటనే వచ్చేస్తుంది. శరణాగతి అంటే చేతులు ఎత్తేసి ఓడిపోవటం కాదు. మన బ్యాటరీ పూర్తిగా అయినప్పుడు దాన్ని ఛార్జర్కి కనెక్ట్ చేస్తాం కదా, అలాగే మన జీవితంలో మన శక్తులన్నీ ఇంక పనిచేయట్లేదు, నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఈ విశ్వశక్తికి మనల్ని మనం కనెక్ట్ చేసుకోవటమే శరణాగతి. ఈ శ్లోకంలో జలే చానలే పర్వతే శత్రుమధ్యే అరణ్యే శరణ్యే సదామాం ప్రపాహి అని వస్తుంది. నీరు, నిప్పు, కొండలు, అడవులు, శత్రువుల మధ్య ఎక్కడున్నా నువ్వే నన్ను కాపాడాలి అని అమ్మని అడిగితే మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఒక గట్టి నమ్మకం వచ్చేస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే అంత గట్టి నమ్మకం వచ్చేస్తుందో నన్ను కాపాడడానికి ఒక శక్తి ఉంది, అది అమ్మ అని మనం ఫిక్స్ అయిపోతాం. ఎప్పుడైతే మన మైండ్ ఫిక్స్ అయిపోతుందో మన నుంచి భయం మాయమైపోతుంది. భయం లేకపోతే విజయం తథ్యం. మన జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా, నక్షత్రాలు ఎలా ఉన్నా గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని అని నమ్మితే మన జాతక గతినే మార్చే శక్తి ఆ తల్లికుంది. స్తోత్రాలు చదివితే గ్రహాలు మారిపోతాయా, రాసిపెట్టి ఉన్న కర్మను ఎవరైనా మార్చగలరా అని అడుగుతారు. నిజమే, కర్మ అనుభవించాలి. కానీ వర్షం పడుతున్నప్పుడు మనం గొడుగు వేసుకుంటాం. గొడుగు వేసుకోవటం వల్ల వర్షం ఆగిపోతుందా? కానీ మనం తడవకుండా సురక్షితంగా ఇల్లు చేరతాం. స్తోత్రం అనేది జీవితంలో వచ్చే కష్టాలనే వర్షంలో మనల్ని మునిగిపోకుండా కాపాడే ఆధ్యాత్మిక గొడుగు. ఇది మానసిక శక్తిని ఇస్తుంది. గ్రహాలు వాటి కక్షలో అవి తిరుగుతాయి, కానీ వాటి నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ మన మైండ్ మీద పడకుండా ఈ స్తోత్రాల ధ్వని తరంగాలు ఒక రక్షణ కవచంలా మారతాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన సత్యం. ఆపదలోనో ఎక్కడో ఉన్నప్పుడు ఈ స్తోత్రం చదివితే రక్షణ కలుగుతుందా అని అడుగుతారు. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆపదలో ఉన్నప్పుడు మొట్టమొదట మనకి వచ్చేదేంటి? భయం కదా. ఆ భయం వచ్చినప్పుడు మెదడు పనిచేస్తుందా? పనిచేయదు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే సదామాం ప్రపాహి అని భవానీ అష్టకం చదువుతున్నప్పుడు ప్రతిరోజు చదివితే మనలో ఉన్న ఈ హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. మనకు అపారమైన ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే మనల్ని ఆపద నుంచి బయటపడేలాగా ఆలోచిస్తుంది. భగవంతుడు నేరుగా రాకపోవచ్చు, కానీ మన గుండె ధైర్యమై సమయస్ఫూర్తి అయి మనల్ని నడిపిస్తాడు. దాన్నే నమ్మకం అంటారు. విమర్శించడం చాలా తేలిక, కానీ కుంగిపోతున్న మనసుకి ఒక స్తోత్రం ద్వారా ఆశను, ధైర్యాన్ని కల్పించడం ఒక సేవ.
నా వీడియోలు కేవలం మంత్రాలు కాదు, అవి మీ లైఫ్ని మోటివేట్ చేసే పవర్ హౌసెస్. ఇది సైంటిఫికల్గా చెప్పాలి అంటే మన మెదడు ఎప్పుడూ కొన్ని విద్యుత్ తరంగాలను విడుదల చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి ఉన్నప్పుడు మెదడు బీటా తరంగాలలో ఉంటుంది. ఒక క్రమబద్ధమైన ఫ్రీక్వెన్సీ ఉన్న స్తోత్రాలు లేదా శబ్దాలను విన్నప్పుడు లేదా పఠించినప్పుడు మన మెదడు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. చూడండి, బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం వినండి, అది ఎంత ఆనందంగా ఉంటుందో. లేదు అంటే ఒక మంచి మ్యూజిక్ వినండి. మ్యూజిక్ కూడా ఒక థెరపీ, మ్యూజిక్ కూడా ఒక ఆధ్యాత్మిక సాధన. అలా మనం చేస్తే ఆల్ఫా థీటా తరంగాల్లోకి మళ్ళీ వచ్చేస్తుంది ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది. ఈ ఆల్ఫా తరంగాలు మనిషికి అపారమైన మానసిక ప్రశాంతతని, పటిష్టమైన ఏకాగ్రతని ఇస్తాయి. దీనినే శాస్త్రవేత్తలు బ్రెయిన్ వేవ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తారు. అమెరికాలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అలాగే ఇంకా ఇతర అంతర్జాతీయ సంస్థలు మెదడు ఇమేజింగ్ టెక్నాలజీల ద్వారా అంటే FMRI అన్నమాట కొన్ని పరిశోధనలు చేశాయి. మనం శబ్దాన్ని, స్తోత్రాన్ని లయబద్ధంగా పఠించినప్పుడు మన మెదడులో ఉండే భయాన్ని, ఆందోళనని నియంత్రించే అమిగ్డాలా అనే భాగం ఏమవుతుందంటే చాలా ఒత్తిడి నుంచి దిగిపోతుందన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆలోచనలను నియంత్రిస్తుంది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, అది ఉత్తేజితమవుతుంది. అంటే శబ్ద తరంగాలు నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది అని సైన్స్ చెప్తుంది. మనం ఈ స్తోత్రాలు అవి స్పష్టంగా గట్టిగా చదువుతున్నప్పుడు నోరు, నాలుక, గొంతులోని భాగాలు ఒక రకమైన ప్రకంపనలు వస్తాయి. ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క విధంగా ప్రకంపనలు కలుగుతాయి. గొంతు భాగం నుంచి మన శరీరంలోకి అత్యంత కీలకమైన వేగస్ నర్వ్ ప్రయాణిస్తుంది. స్తోత్రాల ధ్వని తరంగాలు ఈ నరాన్ని ఉత్తేజపరుస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, గుండె వేగం నియంత్రణలోకి వస్తుంది, కొన్ని ఇబ్బందులు తగ్గుతాయన్నమాట. అసలు పాజిటివ్ శబ్దాలు, మంత్రాలు, వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు, పఠిస్తున్నప్పుడే నీటి అణువులు అద్భుతమైన బ్యూటిఫుల్ క్రిస్టల్స్గా మారతాయి. మన మానవ శరీరంలో కూడా 70% నీరు ఉంది కదా. కాబట్టి స్తోత్రాల నుంచి వచ్చే పాజిటివ్ ధ్వని తరంగాలు మన శరీరంలో ప్రతి కణాన్ని పాజిటివ్గా రీట్యూన్ చేస్తాయి. నేనేమి ఇది ఊరికే పట్టం లేదు, ఇదంతా సైన్స్ అంటే తప్ప మనం అర్థం చేసుకోలేని, నమ్మే స్థితిలో మనం లేం కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఎవరో ఏదో రోజుకో శ్లోకమో, రోజుకో స్తోత్రమా, ఇవన్నీ వేస్ట్, దీనివల్ల ఉపయోగం లేదు అంటే మనకి ఎంతో అద్భుత ఫలితాన్ని ఇచ్చే ఈ స్తోత్రాలని వదిలిపెట్టేసి ఆ పిచ్చి మాటలు పట్టుకుని జీవితాన్ని ధ్వంసం చేసుకోకండి. వచ్చే ఉపయోగాన్ని చేజేతులా వదిలిపెట్టుకోకండి. ఈ శ్లోకం నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను, చూడండి.